నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారు మనకిచ్చిన భాగవతం చదువుకుంటూ వెళ్తూ ఉన్నాము. 5వ స్కందంలో ఉన్నాము. ఋషభుల వారి గురించి జ్ఞాననిష్టాపరంగా ఉపదేశం పూర్తి చేసి మన శుకుల వారు, ఇంకా భరతుడి గురించి కర్మనిష్టలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అని చూపిస్తూ ఈ ఉపాఖ్యానాన్ని మొదలుపెట్టారు. మనవాడున్నాడు భరతుడు. మన ఋషభుల వారి పుత్రుడు అని కథగా చూపించారు. ఋషభుడు అంటే చిత్తము అని మనం ఆల్రెడీ చూసుకున్నాము. భరతము అహంకారమని ఐడెంటిఫై చేశాము. అంతవరకు డికోడింగ్ చేసిన తర్వాత అజనాభం అంటే ఏమి, భారతం అంటే ఏమి అని కూడా చూసుకున్నాము. అజము అంటే జన్మ లేనిదేదున్నదో అక్కడి నుంచి ఏదైతే అహంకారంగా పరిణామం చెందడం చేత మహత్తుగా వ్యాపించి బ్రహ్మాండంగా జగత్తుగా తెలుస్తూ ఉన్నదేదున్నదో అని అర్థం చేసుకున్నాము. ఆ సంసారం మొత్తం యొక్క భారాన్ని భరించేదేదున్నదో అది భారతము అని చూశాము. ఇంకొక అందమైన విషయం కనిపించింది నాకిందులో. అజనాభము, భారతము అని చెప్తూ ఉన్న సమయంలో ఇంతకన్నా ముందు మన శుకుల వారు ఋషభుల వారు చేస్తూ ఉన్న ఉపదేశంలో ఒక చాలా అందమైన మాట చెప్పించారు. ఇక్కడ మన ఋషభుల వారు ఈ మొత్తము అధ్యాయమంతా మన ఋషులకు, రాజర్షులకు చేస్తూ ఉన్న ఉపదేశమే. అసలు దేహం అంటే ఏమి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన చెప్తూ వచ్చారు కదా! చివరికి దాన్ని యోగంగా ఎట్లా సాధించాలి, యోగము ఏ విధంగా ఉంటుంది, ఏమి కథ అని మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత ఈ శరీరం అంటే ఏమి, నా శరీరం అంటే ఏమి, నువ్వు ఏదో రక్తంతో, మాంసంతో, ఎముకలతో వాటితో ఉన్నది చూసుకుని నా శరీరం అంటున్నావు కదా! కాదు. నా శరీరం అంటే ఆత్మ శరీరము. ఎవరికైనా సరే ఇంతమంది కూడా లేరు. ఉన్నది ఆత్మ. దేహాలు ఎట్లానైనా ఉండొచ్చు. అది ముందే స్టార్ట్ చేశారు. అసలు ఉపదేశం స్టార్టింగ్‌లోనే దేహం అంటే ఏంటో చెప్పారు. అయితే కానీ ఆత్మకు దేహం ఒకటి ఉన్నది అనుకున్నావంటే అది ఎట్లా ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆత్మ ధర్మాలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఎందుకు నన్ను ఋషభుడు అంటారు అని చూపించారు. ఋషభము అన్నదానికి అర్థమే ధర్మము అని. అదంతా చెప్పి ఆయన ఇంక దాన్ని ఆ ఉపదేశాన్ని పూర్తి చేస్తూ తస్మాత్ కాబట్టి భవంతః మీరందరూ గూడా హృదయేన జాతాః అని చెప్పారు. హృదయం నుంచి జన్మించిన వాళ్ళు. ఎందుకు మనసా అని అర్థం. మనసా జాతాః. మనసా అని ఎందుకన్నారంటే మనస్సు అంటే మహత్తత్వం అని అర్థం. మళ్ళీ ఇదే భాగవతంలో పైగా అక్కడ మనుస్మృతిలో మనస్సు అంటే మనః అని చెప్పినప్పుడు అంటే ఇంకా వికారాలు మార్పులన్నీ చెందలేదు. అది అహంకారంగా ఉండి అహంకారము ఎప్పుడైతే సత్వగుణంతో కూడి ఉంటుందో అప్పుడు కలిగే మనస్సు ఇంక తక్కువ స్థాయి కిందకొచ్చేసిన తర్వాత తెలిసేది. కానీ అసలు అహంకారం లేదు, ఇంకా గుణాలతో కూడి లేదు. ఆ పైన ఉన్నదనుకోండి, ఆ పైన చిత్తంగా ఉన్నప్పుడు దాన్ని వాసుదేవం అని పిలుస్తారు ఆది దైవికంగా. చిత్తము అన్నది ఆధ్యాత్మికము. దీనికి ఆది భౌతికమైన పేరు మహత్. ఆ మహత్తత్వాన్ని మనస్సని పిలుస్తారు అని మనకు మనుస్మృతి మొదలు పెడుతూనే మొదటి అధ్యాయంలో మొదటి కొన్ని శ్లోకాల్లో ఈ విషయం ఉంటుంది. అటువంటి మహీయాంసం అంటే ఆ మహత్తు నుంచి వచ్చిన అని అర్థం. హృదయం అంటే ఇక్కడ మనస్సు అంటే మహత్. మహీయాంసం అంటే ఆ మహత్తు నుంచి వచ్చిందేదున్నదో. ఏమొచ్చింది ఇంతకీ నా హృదయం నుంచి వచ్చింది అని చెప్తూ ఉన్నారు గదా! టెక్నికలీ అది భరతుడై ఉండాలి. ఆ భరతుడికి సనాభం అని కూడా పేరు జెప్పారాయన. మీరందరూ సర్వే ఏం చేయండి, వీడిని ఈ సనాభుడున్నాడు గదా! వీడి పేరే భరతుడు. వీడిని మీరందరూ గూడా భజించండి అంటే చేరుకోండి. భజనము అంటే చేరుకోవడం. మీరందరూ తగులుకుని ఉండండి అని చెప్పారు.
ఉంటాయి మరి. ప్రతిది అహంకారాన్ని తగులుకునే ఉంటాయి మరి. అది సరే, అది వేరే విషయము. ఇక్కడ సనాభం అని చెప్పారు గదా! అది అందము. అదసలు అంతకన్నా ముందు ఏమి? అజనాభము. అజనాభం కాస్త ఏమైంది? సనాభం అయింది. అజనాభం అంటే అసలు జన్మ లేనిది, బంధాలతో ఉన్నట్టుగా కనిపిస్తున్నది అని చూసాం మనం దానికర్థము. సనాభం అంటే ఇక్కడ యాక్చువల్‌గా బంధాల్లోకొచ్చేసింది. అజనాభము అంటే బంధము అన్నది కలుగలేదు అనర్థం. అజ అంటే కలుగలేదు అనర్థం. నాభం అంటే బంధం. అసలు బంధమే లేనిది అనర్థం అజనాభానికి. అయితే ఇక్కడ అహంకారం దగ్గరికొచ్చేసరికి అది సనాభం అయిపోయింది అజనాభం కాస్త. అంటే బంధాలతో కూడుకుని, అది గుణాలతో తగులుకుని, రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. భరతానికి సనాభం అని పేరు పెట్టి చెప్పారు. ఎంత అందంగా ఉంటుందంటే, పైకి కిందకి జరుపుతుంటాను గదా! నేను చదువుకుంటూ రివ్యూ చేసుకుంటూ ఇట్లా జరుపుతుంటే సడెన్‌గా ఎక్కడైనా పేజ్ ఆపగానే ఒక పదం కనిపిస్తుంది విచిత్రంగా. మళ్ళీ అది ఎక్కడో దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటుంది. మామూలుగా ఒక ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అర్థమయ్యేది బానే ఉంటుంది. మళ్ళీ అప్పుడప్పుడు ఆ పద్యం, ఈ పద్యం మధ్య మధ్యలో నుంచి అడ్డంగా, ఐమూలగా, నిలువుగా, కింద నుంచి పైనుంచి తిప్పుకుంటూ చదువుతుంటే మధ్య మధ్యలో ఇట్లా కనిపిస్తాయి. అజనాభం కాస్త భరతం అయిపోయిందని మనము ఆల్రెడీ చూసాము. ఇక్కడ చూసేసరికి అజనాభం కాస్త సనాభం అయిందని చెప్పారు. అదే విషయము. ఎక్కువ మార్పు లేకుండా అంత సులువుగా మనకు అర్థమయ్యేట్టు ఎంత అందంగా చెప్తూ వస్తారో మన వ్యాసుల వారు. పట్టుకోవాలంతే. పట్టుకుంటే అంత అందంగా ఉంటాయి. ఇంతకి అజనాభం కాస్త భారతం, అజనాభంటూ సనాభం అయింది. ఆ విధంగా మొత్తం సృష్టి ఆరంభమయింది అని చెప్పారు. అటువంటి మన భరతము, సనాభము బంధములతో కూడి ఉన్నదేదున్నదో లక్షణము అహంకారము, అది ఇప్పుడు అహంకారం గాబట్టి, అహం కర్తాభావంతో ఉంటుంది గాబట్టి కర్మలు చేస్తూ ఉంటుంది యజ్ఞకర్మలు. రకరకాల క్రతువులు, ఉచ్చావచాలు చిన్నవి, పెద్దవి ఏవో ఉంటాయి మరి. అవన్నీ శ్రద్ధగా, అదే పనిగా చేస్తూ వస్తూ ఉన్నది. ఈ రకంగా. రకరకాల యాగాలన్నీ చేస్తూ ఉండేసరికి ఏమి జరిగింది పాపము మన సనాభానికి ఫైనలీ అంటే, ఉన్నదంతా అదే గదా అని సాకారంగా చూస్తూ ఉన్నది. ఉన్నదంతా అదే గదా అని సాకారంగా చూస్తూ ఉంటే, ఆ వాసుదేవం వేరుగా ఉన్నది. ఆ వాసుదేవము ఈ రూపంగా ఉన్నది అని. ఆ వాసుదేవము నాకు వేరుగా ఉన్నది. ఆ వాసుదేవము ఈ రూపంగా ఉన్నది అని చూస్తూ ఉన్నది. కానీ కనీసం ఆ విధంగా చూస్తూ ఉన్నది. మిగిలినవన్నీ పట్టుకొనొచ్చి, మిగిలిన దేవతల్ని వాటిని, వీటిని అన్నిటిని తీసుకొనొచ్చి, వాసుదేవుడిలో చూస్తూ ఉన్నది. ఆ వాసుదేవము నేను అని చూడ్డం ఇంకా రాలేదు. ఆ లీప్ ఇంకా కలగలేదు. ఇక్కడి నుంచి అక్కడికి లాంగ్ జంప్ చెయ్యాలి. ఇంకా చెయ్యలేదు. మొత్తము ఉన్నదంతా వాసుదేవమే అని చూస్తున్నది. చాలా దూరం వచ్చింది ఆయన బుద్ధి. ఆయన చూపు, ఆయన జ్ఞానము మన భరతుడిది చాలా దూరమొచ్చింది. ఉన్నది అంతా వాసుదేవమే అని చూస్తున్నది పాపం. కానీ ఆ వాసుదేవము నేను అని మాత్రం చూడట్లేదు. ఆ వాసుదేవం మళ్ళీ వేరేగా ఏదో లేదు. అది నేను అని మాత్రం చూడలేదు. ఇంకక్కడికి రావాలి. అక్కడ ఉన్నది పరిస్థితి మనకు ఇక్కడ ఉన్నది గాబట్టి, కనీసం ఇంత దూరం వచ్చింది గాబట్టి, విశుద్ధ సత్వంతోటి ఉన్నదది. కర్మలన్నీ శుద్ధమయ్యాయి. ఎందుకు? ప్రతిదీ భగవదర్పణంగా, ప్రతిదీ ఆత్మార్పణంగా, ప్రతిదీ అదిగో ఉన్నది ఒకటి దానికి సమర్పణంగా చేస్తూ ఉన్నది పాపం. కాబట్టి అంత శ్రద్ధగా, అంత భక్తితో కర్మలన్నింటిని భగవదర్పణంగా జేసేసరికి ఆ కర్మ శుద్ధి జరిగింది. ఎందుకంటే ఆ కర్మలు నేను చేస్తున్నానో, ఆ కర్మల వల్ల ఫలితము నాకు వస్తుంది అన్నవి లేకుండా పాపం కర్మలు చేస్తూ ఉండడం చేత, కర్మల వల్ల కలిగే ఫలితాలు మొత్తము ఆ పరబ్రహ్మానికే అనుకుంటూ బ్రహ్మార్పణంగా చేస్తూ ఉండడం చేత, కర్మలు శుద్ధమయ్యే పాపము. దాంతో చిత్తం గూడా శుద్ధమైంది పాపము. అంతఃకరణం శుద్ధమైంది. అంతఃకరణంలో కోరికలు, కోపాలు, లోభితనాలు, భయాలు ఇవన్నీ లేకపోయేసరికి అది కూడా శుద్ధమైంది. ఇంత దూరం తెచ్చుకున్నాడాయన. మనవాడు ఇంత దూరం తెచ్చుకున్నాడు మన సాధకుడు. ఇంత దూరం తెచ్చుకున్నాడు. దాన్ని ఇంత దూరం తీసుకొచ్చాడు.
రుద్ది, 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 రుద్ది ఏమి జేసుకున్నాడో, ఏమి ఆలోచన చేసుకున్నాడో, ఏమి విచారణ చేసుకున్నాడో, ఏమి శాస్త్రాలు విన్నాడో, ఏ గురువుల దగ్గర కూర్చొని ప్రవచనాలు శ్రవణం చేశాడో, ఏమి చేశాడో గాని, అదిగో అంతఃకరణాన్ని ఇంతవరకు తీసుకొనొచ్చాడు. ఒకవైపు బయట బాహ్యంగా కర్మలు శుద్ధి చేశాడు. అన్నింటిని భగవదర్పణం అన్నాడు. ఒకవైపు లోపల చిత్తాన్ని, అంతఃకరణాన్ని శుద్ధం చేశాడు. ఇంక దాన్ని అట్టా కూర్చోబెట్టాడు. అక్కడ ఉన్నది పరిస్థితి. అయితే సరిపోతుందా? ఇప్పటికి కూడా ఇంత విశుద్ధ సత్వంతో, ఇంత విశుద్ధ కర్మలతో గూడా వాసుదేవం వేరేగా ఉన్నది, అదొక రూపంతో ఉన్నదనుకుంటున్నాడు. ఇది ప్రాబ్లమ్. ఇది ప్రాబ్లమ్. భక్తి లేదా? గొప్ప భక్తి. ఉచ్చైస్థరాం భక్తి కలిగింది. చిన్న రకము, అల్పమైన, తాత్కాలికమైన భక్తి కాదు పాపము. ఉచ్చైస్థరాం భక్తి. అనుదినము ఏధమానం పెరుగుతూ ఉన్నదాయన భక్తి. అది గూడా మామూలుగా అట్టా ఇట్టా కాదు. రయ్యిమనొచ్చి చేరుతున్నది ఆయనలో. అంతా ఉన్నది. కానీ మాత్రం వాసుదేవం ఉన్నది, అది నాకు వేరుగా ఉన్నది అని చూస్తూ ఉన్నది ఆయన బుద్ధి. అదిప్పుడు ప్రాబ్లమ్ కాంప్లికేషన్ ఇది. ఎందుకు ఇది కాంప్లికేషన్ అంటే, ఇంక ఫైనల్ స్టెప్ వెయ్యాలి మరి. ఆ వాసుదేవం వేరుగా లేదు, అది నేనే అన్నది తెలియాలి. అక్కడికి వెళ్ళిన దాకా ఆగడానికి వీల్లేదు. ఎక్కడ ఒక్క క్షణము అలుపన్నది లేకుండా, ఆగడం అన్నది లేకుండా అక్కడికి వెళ్ళిపోవాలింక. ఏదో రయ్యిమని భక్తొచ్చి మనలో చేరడం గాదు. మనము రయ్యిమని వెళ్ళిపోయి నా స్థితిలో కూర్చోవాలి. ఆ ఒక్క ఫైనల్ స్టెప్ ఒకటి ఇంకా మిగిలి ఉన్న సమయంలో అటు ఇటు అయిందంటే మళ్ళీ రయ్యిమని అంతే వేగంగా కిందకొచ్చేస్తాడు వాడు. ఇంత రయ్యిమని రయ్యన వాడు వెళ్ళిపోయాడు గదా! ఇక్కడ జకారం అడిషనల్‌గుంది స్పెల్లింగ్ మిస్టేక్ లేకపోతే ఎంత అందంగా ఉండేదో ఇక్కడ. రయా అంటే రయ్యమని అర్థం. వేగంగా వాడు ఫాస్ట్‌గా అంత దూరం వెళ్ళిపోయాడు గదా! ఇంక లాస్ట్ ఫైనల్ స్టెప్ వేయకుండా ఆగాడనుకోండి. అంతే రయ్యమని ఫాస్ట్‌గా వేగంగా కిందకొస్తాడు కూడా. అదెక్కడ తెలుస్తుంది మనకు? 3 చోట్ల చూపిస్తాను. మన భగవద్గీతలో ఈ 14 అధ్యాయంలో సత్వం కూడా నిబద్ధంతి. దేహిని ఆ దేహంలో ఉన్నవాడిని ఆ దేహంతోటే కట్టేస్తుంది సత్వమైనా సరే అని చెప్తూ వచ్చారు. దేంతో కట్టేస్తుంది అంటే సుఖ సంగము, జ్ఞాన సంగము, జ్ఞానముతో సాంగత్యము, సుఖంతో సాంగత్యము. వాడికి సత్వగుణంలో ఉన్నవాడికి వేరేవి లేకపోతే పోయాయి గాని, వాడు సుఖంగా ఉంటాడు. సుఖము అన్నది వేరుగా అనుభవిస్తూ ఉంటాడు. వాడే సుఖ స్వరూపం అని వాడికి తెలీదు. సుఖంగా ఉన్నాను అనుకుంటాడు వాడు. జ్ఞానంతో ఉన్నాను అంటాడు వాడు. జ్ఞానమే వాడి స్వరూపం. జ్ఞానంతో ఉన్నాను, సుఖంగా ఉన్నాను అనుకుంటూ సంఘాలు అవి వేరుగా ఉన్నాయని సంఘాలు పెట్టుకుంటాడు. కాబట్టి ఈ సంఘాలుంటాయి, బంధాలుంటాయి. సత్వం కూడా బంధిస్తుంది. నితరాము మామూలుగా గాదు. నితరాము గట్టిగా బంధిస్తుంది. మంచితనము. వాడికి మంచిగా ఉండాలి. మంచి పనులు చెయ్యాలి. ధర్మ కార్యాలు చెయ్యాలి. శాంతిగా ఉండాలి. జ్ఞానంతో ఉండాలి అని ఇవన్నీ కావాలి, కావాలని వీటితో కట్టేస్తుంది ఆ సత్వగుణం కూడా. ఒకవేళ వాడు పూర్తిగా ఈ బంధం గూడా వదిలించుకుని పోలేదు అన్నాడు అంటే, వాడికి అవకాశం వచ్చిందంటే జారిపోయే ప్రమాదం ఉంటుంది పాపము. మనవాడొచ్చాడు బానే వచ్చాడు గానీ శుద్ధం వరకు. సత్వం శుద్ధి చేసుకున్నాడు. అంటే రజో, తమో గుణాలు లేకుండా చేసుకున్నాడు బానే ఉంది. కానీ సత్వమైనా ఉంది కదా! ఆ సత్వం కూడా పోలేదు అంటే అది ఉన్నా గూడా మనకు ప్రమాదమే. అది గూడా గుణమే, అది గూడా బంధమే. దీని గురించి చూపిస్తూ మనకు అమృత బిందు ఏం చెప్పింది, ఒకవేళ నువ్వు మోక్షాన్ని సాధించాలనుకున్నావనుకో, శుద్ధం చెయ్యి ముందు. నీ అంతఃకరణాన్ని శుద్ధం చెయ్యి. నీ అంతఃకరణాన్ని శుద్ధం చెయ్యి. చేస్తే అయిపోయిందా? అప్పుడే కాలేదు. అంతఃకరణాన్ని శుద్ధంగా చేసావనుకో, ఆ శుద్ధ సత్వం అవుతుంది. ఇంక అప్పుడేం చేయాలంటే, అటువంటి శుద్ధ సత్వంలో విషయాలు ఏవి లేకుండా మనస్సు కంప్లీట్‌గా నిర్విషయంగా ఉండేట్టు దాన్నట్లనే ఉంచాలి. మనసులో ఏ విషయాలు ఉండడానికి వీల్లేదు. అన్ని విషయాల్లో నుంచి నీ మనసుని వెనక్కి తీసుకొనొచ్చి నీ హృదయంలోనే నిరోధించాలి. ఎంతవరకు చెయ్యాలి? అది పూర్తిగా క్షయమైపోయిందాక. మనసు
పూర్తిగా లేకుండా క్షయమైపోయేది ఎప్పుడు? ఏదో వేరేగా ఉన్నది అన్న ఆలోచన ఉన్నంత వరకు మనసు ప్రవర్తిస్తూనే ఉంటుంది. మనసంటే ఏది? ఇందాక మనం మనహ అంటే మనస్తత్వం అని చెప్పుకున్నాం గదా! అది గాదు. ఈ మనసు త్రిగుణాత్మకమైన అహంకారంతో కూడి ఉన్న వాటిలో ఉన్నదొకటి. అహంకారం త్రిగుణాలతో కూడి ఉన్నప్పుడు, అందులో సత్వంతో కూడి ఉన్న అహంకారము మనస్తత్వంగా ఉంటుంది గదా! ఇక్కడ ఉన్నట్టుంటుంది. అది లేకుండా నశించాలి. అది నశించలేదు. అది ఇంకా మనసు కొంత మిగిలిందనుకోండి. పాపము ఎందుకు? అహంకారము సత్వగుణంతో కూడి ఉంటే దాని పేరు మనసు. ఆ మనసు అట్లా మిగిలి ఉన్నది. అయితే రజోతమో గుణాలు లేకుండా నిర్విషయంగానే ఉన్నది గానీ, అదట్లా ఉన్నది కొంచెం. అప్పుడేం జరుగుతుంది అని మళ్ళీ మనకు భారతంలో ఏం చెప్పారు? మన శౌనకుల వారు ధర్మరాజుకి చేస్తూ ఉన్న ఉపదేశంలో ఆయన ఈ మనసు గురించే చెప్తూ వచ్చారు. ఈ మనసేదున్నదో అదెట్లా కలుగుతుందో తెలుసా? ఎప్పుడైతే నీ ఇంద్రియాలు విషయాలతో తగులుకున్నాయంటే, పూర్వ వాసనలతో మనసు కలుగుతుంది. ఆ మనసు ఒక్కవేళ కదిలింది అంటే మాత్రము, ఏదో పతంగము ఒక మిడత రూపాన్ని చూసి, అగ్నిని చూసి ఆశపడిపోయి రయ్యిమని ఇంతే రయ్యంతో వెళ్లి అందులో పడి దహించుకుని పోయినట్టు, మనసు గూడా విషయాల్లో పడి తాపాలతో తపించిపోతుంది. ఇంకా వాడికి మోక్షం లేదు, బంధమే ఉంటుంది. ఎంతటి జ్ఞానికైనా సరే ఈ ప్రమాదం ఉంటుంది. బుద్ధ్యమానోపి నరః ఎంత తెలివితేటలు, ఎంత జ్ఞానము ఉండి, ఎంత సాధన చేసిన వాడికైనా సరే, ఈ ప్రమాదం ఉంటుంది అని ఆయన చెప్తూ వచ్చారు. దీన్ని మనం చాలా లోతుగా విచారణ చేస్తూ ఉన్నాం మన అరణ్య పర్వలో. అట్లా ఉంటుంది పరిస్థితి. మనవాడు ఇక్కడున్నాడు. ఇంకా ఒక్క స్టెప్ వెయ్యాలి. మిగిలినవన్నీ వదిలిపెట్టాలి వాడు. లౌకికమైన విషయాలు ఏవి పట్టుకోకుండా అన్నీ వదిలిపెట్టి, అలౌకికమైన ఆత్మను తప్ప వేరేది ఏది తెలుసుకోకుండా ఉన్న స్థితిలో అక్కడే ఉన్నాడు అంటే, అక్కడికే సరిపోదు. అదే అయిపోవాలి కూడా. సరే వాడికి కష్టం ఇక్కడున్నది. ఇంకా ఒక్క స్టెప్ వేస్తాడా లేదా చూద్దాము. ఏవం ఈ విధంగా వర్షాయిత సహస్ర పర్యంత అవసిత కర్మ నిర్వాణ అవసరః అధిభుజ్యమానం స్వతనయేభ్యః రిక్తం పితృపైతామహం యథా ఆదాయం విభజ్య స్వయం సకల సంపన్నికేతాత్ కులహాశ్రమం ప్రవవ్రాజ. ఆయన ఇంకప్పుడు ఏం చేశాడంటే, ఏవం ఈ విధంగా చాలా కాలము ఆయన చెయ్యవలసిన కర్మలేవున్నాయో ధర్మంగా చెయ్యాల్సిన కర్మలు అని ఆయన ఏమనుకున్నాడో, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. గృహస్థిగా నాకు కొన్ని ధర్మాలుంటాయి. వాటన్నింటిని నేను నా కర్తవ్యాలుగా నెరవేర్చవలసి ఉంటుంది. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని చక్కగా పెంచాలి. అట్లానే రాజ్యాన్ని చక్కగా పాలించాలి. ప్రజలందరినీ కూడా నా కన్న బిడ్డల్లాగానే పాలించాలి. ఇట్లాంటివన్నీ ఆయన ఏమేమనుకున్నాడో. అట్లానే మళ్ళీ పంచయజ్ఞాలనుంటాయి. దేవయజ్ఞము, పితృయజ్ఞము అట్లాంటివన్నీ. అవన్నీ చేయాలని ఏంటంటే చేసాడాయన చాలా కాలం చేశాడు. ఇంక చివరికి అవసిత కర్మ నిర్వాణ అవసరః. నిర్వాణం కర్మ నిర్వాణం అంటే కర్మలు చాలించే సమయము. అవసరము అంటే ఆ సమయమొచ్చింది. ఆ అవకాశం వచ్చిందాయనకి. అవసితమైన కర్మ నిర్వాణ అవసరము. చేయవలసిన కర్మలు ఇంక చాలించి ఆయన గృహస్థాశ్రమం నుంచి విరమించడము, రిటైర్మెంట్‌కి దగ్గరయ్యాను అని చూసుకున్నాడు. ఇంకప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి వెళ్ళడానికి అంతవరకు అధిభుజ్యమానం బాగా అనుభవించిన పితృపైతామహం తన తాతలు, తండ్రుల నుంచి వచ్చిన రిగ్ధం ఆస్తులేవున్నాయో వాటన్నింటినీ కూడా రాజ్యము మొదలైన వాటన్నింటిని సంపదలన్నింటినీ స్వతనయేభ్యః తన తనయులయందు ఆయనకు గూడా పిల్లలు కలిగారు గదా! వాళ్లకు యథాదాయం విభజ్య ఎవరి భాగం వాళ్లకు పంచి ఇచ్చి, ఇంకా స్వయంగా ఈయనేం జేశాడంటే,
సకల సంపన్నికేతాత్, సకల సంపదలతో నిండి ఉన్న తన స్వగృహం నుంచి బయలుదేరి ఇల్లొదిలిపెట్టి, ఇంక రాజ్యం వదిలిపెట్టి, పులహాశ్రమం అని ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడికి ప్రభవ్రాజ ఆయన వెళ్ళిపోయాడు. యత్ర హ వావ భగవాన్ హరిః అద్యాపి తత్రత్యానాం నిజజనానాం వాత్సల్యేన సన్నిధాప్యతే ఇచ్ఛారూపేణ. యత్ర హ వావ ఎక్కడైతే మరి భగవంతుడు హరి అద్యాపి ఇప్పటికీ కూడా తత్రత్యానాం నిజజనానాం అక్కడికొచ్చే తన వాళ్లకు అక్కడ్నించే వాత్సల్యంతో వాళ్ళు కోరుకున్న రూపంలో సన్నిధాప్యతే ఆయన సన్నిధానాన్ని ఇస్తాడు. అక్కడి నుంచి ఎవరైనా సరే కోరుకున్న వాళ్ళకి కోరుకున్న విధంగా ఆయన దర్శనం ఇస్తూ ఉంటాడు సాకారంగా. ఎందుకంటే వీళ్ళెట్లా కోరుకుంటారో అక్కడ ఆ భగవత్ తత్వం అట్లా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికి గూడా ఆయన సాకారంగానే చూస్తున్నాడు. ఇల్లు అవన్నీ వదిలిపెట్టి పరివ్రాజకుడు అయిన తర్వాత, కర్మ సన్యాసం చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ సాకారంగా మాత్రమే చూడగలుగుతూ ఉన్నాడు. ఇంకా నిరాకారమైన నిర్గుణ తత్వం ఆయన తెలుసుకోలేకుండా ఉన్నాడు. అందుకోసం పాపం ఆయన సాధన చేస్తూ ఉన్నాడు. యత్ర ఆశ్రమ పదాని ఉభయతః నాభిభిః దృషచ్చక్రైః చక్రనదీ నామ సరిత్ప్రవర సర్వతః పవిత్రీకరోతి. ఈ పులహాశ్రమం ఎట్లా ఉన్నది అంటే, ఆ ఆశ్రమ పదం దగ్గర 2 వైపులా నాభులతో అంటే తూములతో చక్రనది ఒకటి ప్రవహిస్తూ ఉన్నది. దృషచ్చక్రైః అందులో రాళ్ళు కూడా గుండ్రంగా గుండ్రాళ్ళన్నీ ఉంటాయి. అందులో ఆ రకంగా ఉన్నదొకటున్నది. ఆ సరిత్ ప్రవర ఒక గొప్ప నది. ఆ చుట్టుపక్కలంతా పవిత్రం చేస్తూ ఉన్నది. మన పులహాశ్రమం పక్కన ఈ చక్రనది ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆశ్రమ పదంలో ఈయన గూడా ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ సాధన చేస్తూ ఉన్నాడు. తస్మిన్ వావ కిల సహ ఏకళః పులహాశ్రమ ఉపవనే వివిధ కుసుమ కిసలయ తులసికా అంబుభిః కందమూల ఫల ఉపహారైః చ సమీహమానః భగవతః ఆరాధనం వివిక్తః ఉపరత విషయాభిలాషః ఉపభృత ఉపశమః పరాం నిర్వృతిం అవాప. తస్మిన్ అక్కడ ఆ పులహాశ్రమం ఏదున్నదో దాని యొక్క ఉపవనం ఉన్నది. దాని పక్కనే ఒక చిన్న ఉద్యానవనం కూడా ఉన్నది. ఆ ఆశ్రమ పదంలోనే దానికి సంబంధంగానే ఒక ఉద్యానవనం ఉన్నది. అక్కడ పూలు అవన్నీ పూస్తూ ఉంటాయి. చక్కగా చెట్లు అవన్నీ ఉన్నాయి. ఈయనేం చేశాడు సహా మన భరతుడు ఒకానొక సమయంలో ఏకళహ ఒక్కడే వివిక్తంగానే ఉన్నాడు పాపము. అందరికీ దూరంగా వివేకం చేసుకుంటూ ఉన్నాడు. సదసద్విచారణ చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే శుద్ధ సత్వంలో ఉన్నవాళ్ళు ఆత్మానాత్మ వివేకం చేస్తూ ఉంటారు కాబట్టి, సత్వగుణంలో ఉన్న వాళ్లకు ఆత్మానాత్మ వివేకం చేయడం లక్షణం కాబట్టి పాపం చేసుకుంటూ ఉన్నాడు. వివిధ కుసుమాలు ఆత్మానాత్మ వివేకం చేయడం మంచిదే. అయితే అందులో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఎన్నాళ్ళు అందులోనే ఉండడం మళ్ళీ కష్టము. ఆత్మానాత్మ వివేకం చేస్తూ ఉన్నాము అంటే ఆత్మ తెలుస్తూ ఉన్నది, అనాత్మ కూడా తెలుస్తూ ఉన్నది గదా! అనాత్మలు కూడా వేరుగా ఉన్నాయి అని తెలుస్తూ ఉన్నంత వరకు మళ్ళీ మనకు సుఖం లేదు. ఎప్పుడో ఒకప్పుడు జారిపోయే ప్రమాదం ఉంటుంది. సరే ఇంతకీ ఆయన మాత్రం పాపము కనీసం అంత మాత్రమైనా చేసుకుంటున్నాడు. మరి రజోతమో గుణాలతో ఉంటే ఆత్మానాత్మ వివేకం చేయడం కుదరదు. వాళ్ళ ఆత్మ గురించిన ఆలోచన చెయ్యలేరు. కేవలం ప్రపంచాన్నే చూస్తూ ఉంటుంది వాళ్ళ బుద్ధి. కాబట్టి పాపము ఈయన ఆత్మానాత్మ వివేకం చేసుకుంటూ ఉన్నాడు. ఒక్కడే ఉంటూ ఉన్నాడు. వివిధమైన కుసుమాలతో, కిసలయాలు అంటే చివురుటాకులతో, తులసికా దామాలతో, తులసి దళాలతో, అంబుభిః శుద్ధమైన జలాలతో, కందాలతో, కంద మొదలైన దుంపలతో, మూలాలతో, ఫలాలతో, రకరకాల ఉపహారాలతో
భగవంతుణ్ణి ఆరాధనం సమీహమానః చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన ఆ చక్ర నదిలో స్నానం జేయడము, ఆ ఉద్యానవనంలో, ఉపవనంలో ఉన్న పువ్వులు, అక్కడే దొరికే ఆ ఆశ్రమ పదం చుట్టుపక్కల దొరికే కందమూలాలు, ఫలాలు, చివురుటాకులు, తులసి దళాలు, మంచినీళ్ళు అవన్నీ తీసుకొనొచ్చి భగవంతుడికి ఆరాధన చేయడము, ఇవన్నీ చాలా శ్రద్ధగా, భక్తితో చేస్తూ ఉన్నాడు. ఉపరత విషయాభిలాషః, అన్ని విషయాల పట్ల అభిలాష, కోరికలన్నీ ఉపరమించి ఉన్నాయి. ఏ ప్రాపంచికమైన విషయాల గురించి ఆయనకు ఆలోచన లేదు. ఆయన ఇంద్రియాలన్నీ భగవంతుడి వైపుకు తిప్పి ఉంచాడు. చేతులు, కాళ్ళు, కళ్ళు ఏవి ఏ కర్మలు చేస్తూ ఉన్నా అన్నీ భగవదర్పణంగానే చేస్తూ ఉన్నాడు. ఉపభృత ఉపశమః, ఆయన మనస్సు శాంతించి ఉన్నది. ఆయన మనస్సు శాంతిని ధరించి ఉన్నది. అటువంటి స్థితిలో ఆయన పరాం నిర్వృతిం అవాప, ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఇంకా తయా ఇద్ధం అవిరత పురుష పరిచర్యయా భగవతి ప్రవర్ధమాన అనురాగభర ధృత హృదయ శైథిల్యః ప్రహర్షవేగేన ఆత్మని ఉద్భిజ్యమాన రోమ పులక కులక ఔత్కంచ ప్రవృత్త ప్రణయభాష్ప నిరుద్ధ అవలోక నయనః ఏవం నిజరమణారుణ చరణారవింద అనుధ్యాన పరిచిత భక్తి యోగేన పరిప్లుత పరమాహ్లాద గంభీర హృదయ హ్రద అవగాఢ ధిషణః తామపి క్రియమాణాం భగవత్ సపర్యాం న సస్మార. ఈ విధంగా ఇద్ధం అవిరత పురుష పరిచర్యయ, అసలు విరామం లేకుండా ఎల్లవేళలా భగవత్ పరిచర్య చేస్తూ ఉన్నాడు. పువ్వులన్నీ కోసుకునొచ్చి, ఫలాలన్నీ తీసుకునొచ్చి, నైవేద్యాలన్నీ పెట్టి, పూజలన్నీ చేసి, ఆయనకు తెలిసిన మంత్రాలన్నీ చదివి, కావాలంటే పాటలు, కీర్తనలు గూడా గానాలన్నీ చేస్తూ, రకరకాలుగా నిరంతరము భగవంతుడికి పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా భగవంతుడి పైన ఆయనకు ప్రవర్ధమానము బాగా వృద్ధి చెందుతూ ఉన్నది. ఏమి అంటే అనురాగము. భగవంతుడి పైన రాగం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈయనేం చేశాడు? ఈ రాగాన్ని ప్రపంచం పైనుంచి విత్‌డ్రా చేసి ఆత్మ పైన పెట్టుకున్నాడు. ఆత్మను అనుసరించి బాగా రాగం పెంచుకుంటూ ఉన్నాడు. ఆ భారానికి ధృతము అంటే కరిగిపోతూ ఉన్నది ఆయన హృదయ శైథిల్యము. ఆయన హృదయ గ్రంథి శిథిలమైపోతూ ఉన్నది. ఇంక దాంతో హృదయ గ్రంథి విచ్ఛేదనం అవుతూ ఉన్నది. పాపం అవ్వట్లేదని కాదు, అవుతూ ఉన్నది. ఇంక పూర్తిగా కాలేదు. కానీ అవుతూ ఉన్నది. ఈలోగా ప్రహర్ష వేగేన, ఇంకా ఆ హృదయ గ్రంథి విడిపోతూ ఉంటే ఆయన లోపల హర్షము బాగా పెరుగుతూ ఉన్నది వేగంగా. దాంతో ఆత్మని ఆయన లోనే ఉద్భిద్య అంకురిస్తూ ఉన్నది. మొలకల్లాగా మొలకలెత్తుతూ ఉన్నది ఏమి అంటే రోమ పులకలు, ఆ కులకలు, కులకలు అంటే సమూహాలు. ఆయన దేహమంతా రోమాంచితమవుతూ ఉన్నది. రోమాలన్నీ నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి ఆ హర్షంతో, ఆనందంతో. ఔత్కంఠ్యం, ఉత్కంఠతతో, ఉద్విగ్నతతో, ఆనందంతో ప్రవృత్తమైన ప్రణయ ప్రేమ, ఆ భగవంతుడి పైన మనసులో ఆ సాకారంగా రూపాన్ని చూస్తూ ఉన్నాడు. అదే ధ్యానంతో ఉన్నాడు. దాంతో ఆయనకు ఒళ్ళు పులకలెత్తుతూ ఉన్నది. కళ్ళలో నుంచి ధారాపాతంగా కన్నీళ్లు గారుతూ ఉన్నది. ఆ విధంగా నిరుద్ధ అవలోకనైనః, ఆయనకు కళ్ళకేమి కనిపించను గూడా కనిపించట్లేదు కన్నీళ్లు గారుతూ ఉంటే. ఏవం ఈ విధంగా నిజరమణ అరుణ చరణారవిందాలు, ఆయన మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించే, ఆయన్ని రమింపచేస్తూ ఉన్న ఎర్రటి ఆ భగవంతుడి యొక్క పాదాలు అవన్నీ చూస్తూ మనసులో ఎంతగా ఆనందిస్తూ ఉన్నాడంటే, ఎంత తన్మయత్వం చెందుతూ ఉన్నాడు అంటే, అనుధ్యానము ఇంక అదే పనిగా ధ్యానం చేస్తూ ఉంటే
పరిచిత భక్తి. పరిచితము అంటే కుప్పబోయడము అని అర్థం. ఆయన భక్తి యోగము ఇట్లా రాశీభూతమవుతూ ఉన్నది. పరిచితము అంటే మీకు గూడా తెలిసే ఉంటుంది. సుపరిచితము అంటాము. వాళ్ళు మాకు సుపరిచితులండి అంటాము. సుపరిచితులు అంటే పరిచితము అంటే బాగా దట్టంగా తెలుసు రాసి కుప్పబోసినట్టు అని. వాళ్ళతో మా సాంగత్యము అంతగా రాశీభూతమై ఉన్నది అని అర్థం. సుపరిచితం. పరిచితం అంటే కుప్పబోయడము అని అర్థం. రాశిగా పోయడము అని అర్థం. అంటే ఒక చోట కూడబెట్టడం అని అర్థం. ఇప్పుడు ఈయనకు మనసులో ఆయన భావన చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, ఆ రూపము తెలుస్తూ ఉంటే, ఆ రూపం పైన ఈయనకు భక్తి యోగము బాగా పరిచితము, సుపరిచితమవుతూ ఉన్నది. అంటే బాగా నిండుతూ ఉన్నది లోపల. పెరుగుతూ ఉన్నది కుప్పలాగా. దాంతో పరిప్లుత పరమాహ్లాద గంభీర హృదయంతో ఉన్నాడు. పరిప్లుతం ఆయన పరమ ఆహ్లాదం. పరమ ఆహ్లాదం అన్నది నిండుతూ ఉంటే, దాంతో లోపల ఆయన హృదయమంతా తడిసిపోతూ ఉన్నది. ఆయన హృదయమంతా ఆర్ద్రమవుతూ ఉంటే, ఆ విధంగా ఆహ్లాదం పెరుగుతూ, పెరుగుతూ ఉంటే, అదేదో హ్రదంలాగా, మడుగులాగా ఉంటే, ఆహ్లాదం అన్న మడుగుంటే, అందులో ఆయన దిశన ఆయన బుద్ధి మొత్తము అవగాఢము పూర్తిగా కూరుకుని పోయి ఉంటే, మునిగిపోయి ఉంటే, అటువంటి స్థితిలో ఒక్కొక్కసారి ఆయన ఆ భగవంతుడికి చేసే సపర్యాం దాన్ని గూడా క్రియమాణం చేస్తూ, చేస్తూ, పూజ చేస్తూ, చేస్తూ, నైవేద్యం సమర్పిస్తూ, ఏదో మంత్రం చదువుతూ, చేస్తూనే మధ్యలో మర్చిపోతున్నాడు గూడా. నా సస్మార్ ఆయనకి జ్ఞాపకం గూడా రావట్లేదు. ఆయనేంటో మంత్రం చదువుతూ, చదువుతూ, ఆయనేంటో అక్కడ నైవేద్యం పెడుతూ, పెడుతూ, ఆయనేంటో హారతి ఇస్తూ, ఇస్తూ, మధ్యలో పరధ్యానంతో ఈ పూజలు గూడా ఆయన ఈ పరిచర్యలు, సపర్యలను గూడా మర్చిపోతున్నాడు ఆయన చేయడం. అట్లా ఉంది ఆయన మనస్థితి. ఇద్ధం ఈ విధంగా ఉండగా. ధృత భగవద్వ్రతః ఐణేయాజిన వాససా అనుసవన అభిషేకార్ద్ర కపిసకుటిల జటాకళాపేన చ విరోచమానః సూర్యర్చా భగవంతం హిరణ్మయం పురుషం ఉజ్జిహానే సూర్యమండలే అభ్యుపతిష్టన్ ఏతత్ ఉవాచ. ఇద్ధం ఈ విధంగా భగవంతుడి పైనే భగవత్ వ్రతం పెట్టుకున్నాడాయన. నిరంతరము భగవంతుడినే మనసులో సాకారంగా ధ్యానం చేస్తూ, అందులోనే మైమరిచిపోయి ఉండడం అన్నది ఒక వ్రతంగా పెట్టుకున్నాడు. అందులో ధృతంగా ఉన్నాడాయన. అది ఒక పెద్ద ధృత వ్రతం అయిపోయింది. దృఢమైన వ్రతంగా ఉన్నది ఆయనకు. చూడ్డానికి ఎట్లా ఉన్నాడు? ఐనేయ ఆజిన వాససం. ఐనేయము, ఏణము అంటే కృష్ణ జింక. ఐనేయము అంటే ఆ జింక చర్మం. ఆ జింక చర్మాలు వాటిని ధరిస్తూ ఉన్నాడు. అనుసవనము ప్రతిరోజు అభిషేకాలు చేసి ఆ చక్రనదిలో ఆయన స్నానాలన్నీ చేస్తూ ఉండడం చేత ఆయన జుట్టు కాస్త కపిస కుటిలము, ఆయన ఉంగరాల జుట్టంతా జటలు కట్టి ఉన్నది. అది రాగి రంగులోకొచ్చేసింది. అదే పనిగా నీళ్ళు తల మీదంతా పోసుకుంటూ, అభిషేకాలన్నీ చేసుకుంటూ, స్నానాలన్నీ చేస్తూ ఉంటే రోజుకి 3 పూటలా జుట్టంతా రాగి రంగులోకొచ్చింది. జటలు కట్టుకుని ఉన్నది. ఆ రకంగా విరోచమానః ఆయన గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడాయన? సూర్యరుచ ఆదిత్యుడి గురించిన మంత్రాలున్నాయి మనకు. మన వేదాల నిండా రుక్కులున్నాయి. ఆ ఆదిత్యుడి మంత్రాలతో, సూర్య మంత్రాలతో ఆయన భగవంతుణ్ణి హిరణ్మయ పురుషుడిగా మళ్ళీ మనము మన ఈశావాస్యంలో మొదటి భాగం మొత్తము జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసం చెప్పి, కింద ఉన్న మంత్రాలన్నీ కర్మనిష్టలో ఉన్న వాళ్ళ కోసం చెప్తూ, ఆ సూర్యుడిని నీ కిరణాలను కొంచెం పక్కకు తప్పించు. నేను ఆ ద్వారంగా వెళ్ళవలసి ఉన్నదని ఏంటో మంత్రాలన్నీ ఇచ్చింది కదా మనకు ఆ ఉపనిషత్తు. ఆ విధంగా ఈయన గూడా ఆయన మనసులో ఇంతకాలం భావన చేస్తూ వస్తూ ఉన్న ఏ రూపం ఉన్నదో, దాన్ని ఆ భగవత్ రూపాన్ని ఇప్పుడు హిరణ్మయ పురుషుడిగా ఉజ్జిహానే సూర్యమండలే
సూర్యోదయం జరుగుతూ ఉంటే, సూర్యుడు ఉదయిస్తూ ఉంటే, ఆ ఉదయిస్తున్న సూర్యుడిలోనే, ఆ ఉదయిస్తున్న సూర్యబింబంలోనే, ఆ సూర్య మండలంలోనే భగవంతుడి మూర్తిని ధ్యానం చేస్తూ, అభ్యుపతిష్టం దానికి ఎదురుగా నిలబడి, పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, ఆ చక్ర నదిలో ఆయన స్నానాలు చేసి, ఆ పక్కన జపాలవన్నీ చేసుకుంటూ, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు. అట్లానే అదే విధంగా పొద్దున్నే లేవడం, సూర్యోదయం కన్నా ముందే అన్నీ పూర్తి చేసి, సూర్యుడు ఉదయిస్తూ ఉంటే, ఆ సూర్యమండలంలో భగవంతుణ్ణి దర్శిస్తూ, సూర్య మంత్రాలతో ఆయన ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ మంత్రం ఒకటి మనకు శ్లోకంగా ఇచ్చారు మన వ్యాసుల వారు. దీన్ని జాగ్రత్తగా మనం డికోడింగ్ చేయవలసి ఉన్నది. చాలా ముఖ్యమైన విషయము. కొంత సమయం పెట్టుకొని జాగ్రత్తగా చేద్దాము. పరః రజః సవితుః జాతవేదః దేవస్య భర్గః మనసా ఇదం జజాన సురేతసా అధః పునః ఆవిశ్య చష్టే హంసం గృధ్రాణం దృశత్ రింగిరామ్ ఇమః అన్నది ఆ శ్లోకము. ఇందులో కొన్ని పదాలు మనకు ఆల్రెడీ తెలుసు. భర్గో దేవస్య, సవితుః అని ఈ 3 చాలా ముఖ్యంగా మనకు పూర్తిగా తెలిసిన పదాలు. మనకు బాగా తెలిసిన సూర్య మంత్రము గాయత్రి మంత్రంలో తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని ఉంటుంది. ఆ తర్వాత ధియో యో న ప్రచోదయాత్ అని పూర్తవుతుంది. ఇప్పుడు ఆ గాయత్రి మంత్రంగా, సవితృ మంత్రంగా చెప్పబడేది తత్సవితుర్వరేణ్యం ఏదున్నదో దాన్ని ఇక్కడ పరోరజః ఉన్న ఈ పద్యాన్ని రెండిటిని కలిపి చూద్దాము. మన వ్యాసుల వారి హృదయం అర్థం చేసుకోవడానికి ఆయన ఏం చెప్పదలుచుకున్నారో, ఆయన ఏం చెప్తూ ఉన్నారో, మనకేం ఉపదేశం చేస్తూ ఉన్నారో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మన తత్సవితుర్వరేణ్యం మంత్రం అర్థమేమి అంటే, తత్ అదొకటున్నది. అదేమి తత్ ఏమి ఇంతకి అంటే వరేణ్యం. అది వరించవలసింది అదే. మనం కావాలని కోరుకునేదేదున్నదో అదొకటున్నది. వరేణ్యం అయిన వస్తువు ఒకటున్నది. మనకేది తెలియాలో అదొకటున్నది. వరం అంటే శ్రేష్టమని అర్థమున్నది. వరం అంటే వరించవలసినది అనే అర్థమున్నది. ఒక శ్రేష్టమైన వస్తువున్నది. అదొక్కటే ఉన్నది. అది వరించవలసి ఉన్నది. మనందరం కోరుకోవలసి ఉన్నది. ఇంతకీ అదేమంటే సవితుః దేవస్య భర్గః. ఆ సవిత ఏదున్నదో అన్నింటినీ ప్రసవించేది ఎక్కడి నుంచైతే ఇవన్నీ వస్తాయో అదొకటున్నది దైవము. ఆ దేవము యొక్క భర్గము అక్కడి నుంచి భర్జని అందులో నుంచి బర్స్ట్ అయి బయటికొచ్చిందేదున్నదో ప్రకాశము అని అర్థం. ఆ ప్రకాశం ఏం చేసింది అంటే మనసుతో మళ్ళీ మనస్సు అంటే ఇక్కడ మనహ అన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ భర్గః దాకా వచ్చేసరికి అది చిత్తము వాసుదేవము. అది మహత్తత్వము. అక్కడి నుంచి దాంతో ఇదం ఈ మొత్తం జగత్తును జజాన సృష్టించింది. జన్మింపచేసింది. అయితే ఏది తత్ వరేణ్యమున్నదో సవితుః దేవస్య భర్గము దాన్ని నేనేం చేస్తున్నాను తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి నేను బుద్ధిలో ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎందుకు? ఎందుకు అంటే ధియః యః నః ప్రచోదయాత్. యః ఏ భర్గుడైతే ఎవరిని నేను ధ్యానం చేస్తూ ఉన్నానో ఆ భర్గుడు. ఆ భర్గుడు ఎక్కడి నుంచొచ్చాడు? ఆత్మప్రకాశం నుంచే. దేవస్య సవితుః దేవస్య భర్గః అది. ఆత్మజ్యోతి ఏదుందో అక్కడి నుంచి వస్తూ ఉన్న ప్రకాశం. ఇప్పుడు అది ఏదున్నదో నేను ధ్యానం చేస్తూ ఉన్నాను గదా! అది నః ధియః మా బుద్ధులను ప్రచోదనం చేయవలసి ఉన్నది. మా బుద్ధిని ప్రచోదనం చేయడం కోసము దాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాము అని ఆ మంత్రానికి అర్థం. ఇప్పుడు అంతవరకొచ్చాం గదా మనము. ఆ మంత్రంలో ఉన్నది ఫస్ట్ పార్ట్.
ఆ మంత్రంలో చెప్పిన ఈ మొత్తము ఫస్ట్ పార్ట్ ఏది? ఏదైతే ఆత్మజ్యోతి ఉన్నదో సవితుః దేవస్య అక్కడి నుంచి వచ్చిన భర్గము ప్రకాశం ఏదున్నదో, ఆ ఆత్మ ప్రకాశం వల్లే ఇదంతా సృష్టించబడ్డది. దాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే, అది మా బుద్ధులను ప్రచోదనం చేయవలసి ఉన్నది అని ఆ మంత్రానికి స్థూలంగా అర్థం. ఎందుకు అంటే, ఈ ఆత్మ ప్రకాశాన్ని పట్టుకుని ఆత్మను చేరుకోవాలి. ఆత్మ జ్యోతేదున్నదో, ఆ ఆత్మ అక్కడి నుంచొచ్చిన ప్రకాశమిది. ఇప్పుడు ఈ ప్రకాశాన్ని పట్టుకునే నేను ఆత్మను చేరుకోవాలి. ఎందుకంటే దీపం ఉన్నదనుకోండి. దీపం ఎక్కడున్నది అని ఎట్లా కనిపెడతామంటే, ఆ దీపపు కాంతిలోనే దీపం ఎక్కడుంది అని కనిపెడతాం మనము. మనము దీపం ఎక్కడుంది అని ఎట్లా కనిపెడతాము? ఆ దీపం దగ్గర నుంచి ప్రకాశం వస్తూ ఉంటుంది. ఆ ప్రకాశాన్ని పట్టుకుని వెళ్ళామంటే, దీపం అక్కడే ఉన్నదని తెలుస్తుంది. అట్లానే ఈ ఆత్మ దగ్గర నుంచి బర్స్ట్ అయ్యి, భర్జ్ బయటికొచ్చిన ప్రకాశం ఇది. మొత్తం జగత్తంతా గూడా. ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను ఆత్మను చేరుకోవాలి అని దానికి స్థూలంగా అర్థము. అందుకనే నేను ధ్యానం జేస్తున్నాను. అందుకనే మేము ధ్యానం చేస్తున్నాం దాన్ని అని అర్థం. ఇప్పుడు ఆ ప్రకాశము సూర్యమండలాంతర్గతంగా ఉన్నది. ఆ సూర్యమండలం నుంచి వస్తున్న ప్రకాశం అదే ఆత్మ ప్రకాశంగా భావించి, ఈ ఆత్మ ప్రకాశమే ఈ నా కళ్ళ ఎదురుగా ఉన్న ఈ ఉదయిస్తున్న సూర్యమండలం నుంచి వస్తున్న ప్రకాశము అని భావించి దాన్ని అట్లా ఉపాసన చెయ్యమని చెప్తుంది మనకు మన వేదము. మన ఉపనిషత్తులు అట్లా నేర్పిస్తాయి. కాబట్టి అట్లా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ ఆత్మ ప్రకాశమే ఇక్కడ ఈ సూర్యమండలం నుంచి వస్తూ ఉన్న ప్రకాశం అనుకుని నేను ఉపాసన చేస్తూ ఉన్నాను. ఎందుకు? దీని ద్వారా దాన్ని చేరుకోవడం కోసము అని దాని అర్థం. అయితే అక్కడికయిపోయింది. దాన్ని దాటి మన వ్యాసుల వారు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే అంత దూరం వెళ్లి అక్కడే ఆగితే, ఉపాసన దగ్గర ఆగితే ఉపయోగం లేదు. మనము నిజంగా ఉపసమీపే ఆత్మకు ఎంత ఉపసమీపే వెళ్లి ఆసనం వేసుకొని కూర్చున్నా మనకు సుఖం లేదు. మనం అదే అవ్వాలి. ఉపాసనం గాదు. ఉపసమీపే వెళ్లి ఆసనం వేసుకొని ఉపాసన జేయడం గాదు. మనం అదే అయిపోవాలి గదా! కాబట్టి అదే అయిపోయావు నువ్వు మళ్ళీ కొత్తగా అయ్యేది లేదు. నువ్వు మళ్ళీ వేరేగా కొత్తగా అయ్యేది లేదు. నువ్వు నిన్ను చేరుకోవడం లేదు. ఈ ప్రకాశాన్ని బట్టి అదిగో ఆత్మను నువ్వు పొందడము లేదు. అసలు నువ్వు అదే అయి ఉన్నావు. నువ్వైతే అదిగో సూర్య మండలానికి ఉదయిస్తున్న సూర్య గోళానికి ఎదురుగా నిలబడి, ఆ సూర్య మండలంలో నుంచి వస్తున్న ప్రకాశాన్ని చూస్తూ, ఈ మంత్రాలన్నీ చదువుతూ, ఇదిగో ఈ ప్రకాశమే ఆ ప్రకాశం అని భావన చేస్తూ, నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావో, ఆ చేస్తూ ఉన్న నువ్వే అది. ఈ ప్రకాశమంతా నీదే. ఆ ఎదురుగా ఉన్న సూర్యమండలంలో నుంచి వస్తున్న ప్రకాశము ఎదురుగా నిలబడ్డాను అని అనుకుని, ఏదో మంత్రాలన్నీ చదువుతూ, ధ్యానాలన్నీ చేస్తూ, పూజలన్నీ చేస్తూ ఉన్నాననుకున్న, వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తున్న దేహము, ఆ మంత్రాలు, ఆ పూజలు, ఆ ధ్యానాలు అవన్నీ గూడా మళ్ళీ వేరేవి గావు. అది నువ్వే. నువ్వు ఏది చేరాలని కోరుకుంటున్నావో అది నువ్వే అని ఆ తర్వాత భాగాన్ని ఇక్కడ మన వ్యాసుల వారిచ్చారు. ఆయనేం చెప్తున్నారంటే, ఈ విధంగా సవితుః దేవస్య భర్గః ఏదుందో, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య అది మనసా ఇంతకి ఏదది జాతవేదము. దానికన్నీ తెలుసు. జాతవేదం అంటే ఏమి? ఆత్మ అనర్థం. ప్రతిదీ జన్మించిన ప్రతి దాని గురించిన జ్ఞానం కలిగి ఉన్న సర్వజ్ఞమై ఉన్నది అనర్థం. జాతవేదం అంటే సర్వజ్ఞము అని అర్థము. అదింతకి ఏది? రజఃపరము. రజస్సుకు పరమై ఉన్నది. ఏదైతే అన్నింటిని దాటి ఉన్నదో, ఏదైతే సృష్టి రజస్ అంటే రజోగుణము సృష్టి. సృష్టిని దాటి ఉన్నదేదున్నదో, ఆ సృష్టి గురించి మొత్తము తెలుసుకుని ఉన్నదేదున్నదో, ఈ సృష్టిని ప్రసవించింది ఏదున్నదో, దాని యొక్క ప్రకాశం ఏదున్నదో, అది ఇదంతా ఆ మహత్తత్వం ద్వారానే సృష్టించింది గదా! సృష్టించి ఇంతకది ఊరుకోలేదు. సృష్టించి ఊరుకుంటే బానే ఉంటుంది.
ఇదం అంటే ఈ జగత్తంతా సృష్టించి అదేం చేసింది? మనసా సృష్టించి సురేతసా దాని శక్తితో అధహ అందులోకి ఏదైతే ఇదం జగత్తుని సృష్టించిందో అధహ అందులోకది పునః మళ్ళీ ఆవిశ్య ప్రవేశించింది. మళ్ళీ ఒకటే శ్లోకంలో ఎన్ని మంత్రాలు పెట్టారో మన వ్యాసుల వారు. పూర్ణమదః పూర్ణమిదం ఇదిగో ఇదే విషయం. అది పూర్ణం, ఇది పూర్ణం. అక్కడ ఎదురుగా సూర్య మండలం అని ఏది చూస్తున్నావో అది పూర్ణము. దాని ఎదురుగా నిలబడ్డ నువ్వు పూర్ణము. ఇంతకి నువ్వు మళ్ళీ వేరుగా లేవు. ఉన్నది నువ్వే. నీ నుంచి వచ్చినవే ఇదంతా గూడా. పూర్ణమదః పూర్ణమిదం. ఇప్పుడు అదేం చేసింది? దాని శక్తితో ఇదాన్ని సృష్టించింది గదా! ఆ సృష్టించిన ఇదంలోకి ఈ జగత్తులోకి అదే ప్రవేశించింది. మళ్ళీ ఇది ఇంకొక వేద మంత్రం మనకు తైత్రీయంలో చదువుకుంటూ వస్తూ ఉన్నాము. తైత్రీయ ఉపనిషత్తు ఒకటనే కాదు, ఎన్ని ఉపనిషత్తుల్లోనో. అది సృష్టించి అందులోకే అనుప్రావిశదని చెప్తారు. ప్రవేశిస్తుంది. ప్రవేశించి పోనీ అక్కడికైనా ఆగితే బావుంటుంది. అదేం చేసింది? దాని ప్రకాశంతోటే అది ఇదం మొత్తం సృష్టించి, అది మళ్ళీ దాని శక్తితోటే ఆ సృష్టించిన ఇదంలోకి ప్రవేశించి పోనీ అక్కడికైనా ఊరుకోవచ్చు గదా! ఊరుకోదు. అదేం చేస్తుంది? దాన్ని అదే చూస్తూ ఉంటుంది పైగా. దాన్ని అదే సృష్టించుకుని రకరకాలుగా సృష్టించుకున్న వాటిలోకి అదే ప్రవేశించి, మళ్ళీ ప్రవేశించిన రూపాల్లో నుంచి దాన్నది చూసుకుంటుంటుంది. ఇప్పుడేం చేసిందది ఆత్మ? అదొక వైపు సూర్యమండలాన్ని సృష్టించింది. అదో వైపు ఇదిగో ఇక్కడ భరతుడు అన్న రూపాన్ని సృష్టించింది. అది ఈ భరతుడు అన్న రూపాన్ని సృష్టించి, భరతుడు అన్న రూపంలో నుంచి సూర్యుడు అన్న రూపంగా మళ్ళీ తనను తాను చూసుకుంటూ ఉంటుంది. అదేం చేసింది? అదే తనే ఇదమంతా సృష్టించి, అదే మళ్ళీ ఈ ఇదంలోకి ప్రవేశించి, ఈ ఇదంలో నుంచి మళ్ళీ దాన్నది చూసుకుంటూ ఉన్నది. అట్లా ఉంటుంది పరిస్థితి. ఎట్లా చూస్తుంది పైగా విచిత్రంగా చూస్తుందది. ఊరికనే చూడదు. అది ఆత్మగా ఉండి అనాత్మలన్నీ అదే సృష్టించాననుకుని అందులోకి అదే ప్రవేశించి, మళ్ళీ అనాత్మ లెవెల్ నుంచి ఆత్మగా మళ్ళీ తనను తాను వేరుగా చూసుకుంటూ ఉంటుంది విచిత్రంగా. ఎట్లా చూస్తుంది? హంసం, సోహం అది నేనే అన్నది చూడదు. అది వేరుగా ఉన్నది అని వేరుగా తలకిందులుగా చూస్తూ, తనను తాను వేరుగా చూస్తూ, గృధ్రాణం గృధా అదిగో ఆత్మ ఉన్నది, ఆత్మ నాకు కావాలి అనుకుంటూ. ఏదో సూర్యోపాసన చెయ్యమంటే ఎందుకైనా చేయొచ్చు. సూర్యోపాసన సూర్య మంత్రాలు పెట్టుకుని, ఆదిత్య మంత్రాలు పెట్టుకుని, రుక్కులు ఋగ్వేదంలో చెప్పిన మంత్రాల్ని పెట్టుకుని ఏమైనా చేయొచ్చు. సూర్య మంత్రాలతో సూర్యోపాసన చేసి ప్రపంచంలో గొప్ప ఐశ్వర్యాలు సాధించొచ్చు. ప్రపంచంలో ఏవి పడితే అవి సాధించొచ్చు. అట్లానే అవే సూర్య మంత్రాలు పెట్టుకుని, అదిగో ఆత్మస్థితి కావాలి అని ఉపాసన కూడా చేయొచ్చు. లేదా వేరే లోకాలు కావాలి అనైనా చేరుకోవచ్చు. కాబట్టి ఎన్ని రకాల గృధ అయినా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకేమో కావాలి ఈ భారతంలో మన ధర్మరాజు, మన యుధిష్ఠిరుడు ఏమి చెప్తూ ఉన్నాడు శౌనకుల వారికి? లేదండి నేనెందుకు ఇవన్నీ కోరుకుంటూ ఉన్నాను అంటే, అదిగో నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను గదా! నా ధర్మాలుంటాయి గదండీ! ఆ ధర్మాల కోసం నేను ధనాన్ని ఆర్జించాలి గదండీ! అది నా పరమధర్మం గదండీ! అనుకుంటూ ఆయన ఇవి సాధించడం కోసం, భూమి మీద తనకు, తన వాళ్లకు భోజనాలు పెట్టడం కోసం డబ్బులు గావాలని కూడా సూర్యోపాసన చేయొచ్చు. లేదా ఇహం సరే గాని పరంలో నాకు గొప్ప లోకాలు కావాలని కూడా చెయ్యొచ్చు. లేదా ఆత్మగానే చూస్తూ ఉన్నాను అని కూడా చెయ్యొచ్చు మన తైత్రీయం చెప్పినట్టు. మన ఈశావాస్యం చెప్పినట్టు. ఏ రకంగానైనా సరే నాకు ఆత్మ కావాలి అన్నది కూడా గృధ. అక్కర్లేని లోభితనం అది నువ్వే అయి ఉన్నావు. నువ్వు ఇహాలు కావాలి అను, పరాలు కావాలి అను, పరాత్ పరం గావాలి అను. నువ్వు ఏది అన్నా సరే గృధ. ఆ గృధ వదిలిపెట్టావనుకో నువ్వు, ఉన్నదంతా నువ్వే అని తెలుస్తుంది అని ఈశావాస్యం పాపం మొదటి మంత్రంలోనే కస్య స్విద్ధనంరా ఇది. ఎందుకు నువ్వు ఇక్కడ ఎదురుగా నిలబడి నీ అన్యాయం కూల
ఎదురుగా నిలబడి దండాలన్నీ పెట్టుకుంటూ, మంత్రాలన్నీ చదువుకుంటూ, జపాలన్నీ చేస్తావో, వదిలిపెట్టు ఇవన్నీ. తేన త్యక్తేన భుంజీదాహ మొత్తమంతా. ఈ గృధ వదిలిపెట్టావంటే మొత్తం రెండోది ఉన్నది అన్న భావన వదిలిపెట్టావంటే ఉన్నదంతా నువ్వే గాదు. మా గృధః అని చెప్పలేదు. కానీ ఆ గృధ ఉంటుంది. ఎవరికి? దానికే. అదే సృష్టించి, అదే అందులోకి చేరుకుని, అదే మళ్ళీ ఏంటో చూస్తూ, ఏంటో గృధ లోభితనాలన్నీ బెట్టుకుని, అది గావాలి, ఇది గావాలని పూజలన్నీ జేసుకుంటూ, ఏంటో జేస్తూ ఉంటే మళ్ళీ దాన్నదే జూసుకుంటూ ఉంటుంది. అదేం జేస్తుంది విచిత్రంగా, అదే రకరకాలుగా రూపాలన్నీ తయారు చేసి, అదే రకరకాలుగా దేవుడి పటాలన్నీ తయారు జేసి, అదే మళ్ళీ ఈ రూపాలు ఎవరో ఒకళ్ళు పలానా వాడున్నాడనుకోండి. వాడు పొద్దున్న లేచి స్నానం జేసి, దేవుడి దగ్గరికి వెళ్లి, ఆ దేవుడి పటాన్నో, మూర్తినో, దేన్నో జూసుకుంటూ పూజ చేస్తున్నాడనుకోండి. ఇప్పుడు ఈ ఆత్మ ఏదున్నదో అదేం చేస్తుంది, ఈ పూజ చేస్తున్న వీడు అదే. ఆ పటంగా కనిపిస్తున్నది అదే. ఇదేం చేస్తుంది, దీన్నే ఇది ఈ పూజ చేస్తున్న వాడి రూపంలోనించి, పూజ ఎవరి కోసం చేయబడుతుందో ఆ రూపంని చూస్తూ ఆ పూజ ఎవరి కోసం చేస్తూ ఉన్నారో, ఆ పూజ చేయబడుతూ ఉన్న దేవతా రూపంగా అక్కడుండి, పూజ చేస్తూ ఉన్న ఈ భక్తుడి రూపాన్ని చూస్తూ ఉంటుంది. పూజ చేస్తూ ఉన్న భక్తుడి రూపం నుంచి, పూజని స్వీకరిస్తున్న దేవుడి రూపంగా చూస్తూ ఉంటుంది. తనను తానే చూస్తుంది. బికాజ్ వేరేది లేదు. మళ్ళీ పూజను స్వీకరిస్తున్న దేవతా రూపం నుంచి, పూజ చేస్తున్న భక్తుడిని కూడా చూస్తూ ఉంటుంది. ఏంటో విచిత్రంగా. ఈ రకంగా ఉంటుంది. ఆ గృధలన్నీ బెట్టుకుని, రకరకాల రూపాల్లో నుంచి మళ్ళీ దాన్నదే జూసుకుంటూ ఉంటుంది. గృధలన్నీ బెట్టుకుని రకరకాల రూపాల్లో నుంచి దాన్ని అదే జూసుకుంటూ ఉంటుంది. దృషత్ రింగిరామ. దృషత్ నరులై ఏవో కర్మలు చేస్తూ తిరుగుతూ ఉన్న నరులంటే మనుషులొక్కళ్ళు అని గాదు. దృ అంటే నడిపించేది ఏదైనా సరే జీవులని అర్థం. రకరకాల జీవుల రూపాల్లో ఉండి, ఆ జీవులందరిని రింగిరామ గిరగిరా, 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 గిరగిరా భ్రమణం తిప్పుతూ ఉండి, ఏవో కోరికలున్నాయి తీర్చుకున్నానంటే ఆనందాలొస్తాయని ఆ గృధలన్నీ బెట్టి, ఆ గృధలతో ఉండి, ఆ కోరికలు తీర్చుకోవడం కోసం ఇంకేవో రూపాలు కల్పించి, దాన్ని అదే అన్ని రూపాలుగా. పూజ చేసే రూపము అదే, పూజ పొందే రూపము అదే. ఆ రకంగా అది చేస్తూ ఉంటుందే, అటువంటి దాన్ని మేమేం చేస్తున్నాము, ఇమహ చేరుతున్నాము. ఇంతకి నేనిక్కడ నిలబడి, ఈ గాయత్రి మంత్రం చదివి, సూర్యోపాసన చేస్తే, నేను చేస్తున్నది ఇంతకి ఏమి నేను వేరు గాదు, ఆ సూర్యుడు వేరు గాదు, ఈ మంత్రము వేరు గాదు, ఈ ధ్యానము వేరు గాదు, ఆ చేరుకునే తత్వము వేరు గాదు. మేము దాన్నే చేరుకుంటున్నాము అని ఈ శ్లోకానికి అర్థం ఎంత అందమైన అర్థమంటే, ఎంత అందమైన అర్థమంటే, దీన్ని కొన్ని వారాలుగా భావన చేస్తూ ఉన్నాను నేను. ఎంత భావన చేస్తూ ఉంటే అంత పులకలెత్తుతూ ఉన్నాయి. ఈయనకేంటో ఏదో ఒక సాకార రూపాన్ని మనసులో ధ్యానం చేస్తే అదిగో ఎంత అందమైన ఎర్రటి కల్వపూల లాంటి పాదాలు కదా! ఇట్లా భావన చేస్తే ఆయనకేమైనా శరీరం పులకలెత్తుతుందో ఏమో గాని, నాకు ఈ రూపాలు గాదు. అస్సలు ఈ ఆత్మ చేస్తున్న ఆటలకే దాన్ని భావన చేస్తూ ఉంటేనే నాకు మీనా రూపంలో ఉండి, మళ్ళీ దాన్నదే జూసుకుంటూ, మళ్ళీ దాని గురించి అదే వింటూ, వేరే రూపాల్లో, మళ్ళీ అదే ఆనందిస్తూ, ఏంటో అదే బాధపడుతూ, ఏంటో దాన్నది చేరాలని కృత పెట్టుకొని, ఏంటో జేస్తూ ఉన్నది గదా! దాన్నదే చూస్తూ, ఇప్పుడిక్కడ కూర్చొని చెప్తూ ఉన్న మీనా రూపాన్నించి, ఆ ఎదురుగా కూర్చొని వింటూ ఉన్న మీ రూపాల్లో ఉన్న దాన్ని అదే జూసుకుంటూ, మీ రూపాల్లో ఉన్న అది చెప్తూ ఉన్న మీనా రూపాన్ని చూసి మళ్ళీ దాన్నదే జూసుకుంటూ, అది ఏంటో వృధా చెందుతూ, మళ్ళీ అది సోహం అది పాపం. అది ఇదే. అది ఇది గాకుండా పోలేదు. కానీ ఏంటో జస్టే చూసుకుంటూ ఉంటుంది గుడ్లప్పగించి. దీని ఆశ్చర్యానికి ఇది నిజంగా అద్భుతం ఇది. ఇది అద్భుతము. ఈ అద్భుతానికి అంతం లేదసలు. ఇంతకది విషయము. పరః రజః అది. సవితుః జాతవేదः. దేవస్య భర్గः మనసా ఇదం జజాన. సురేతసా అధః పునః ఆవిశ్య చష్టే హంసం గృధ్రాణం దృశత్ రింగిరామ
ఇమహ. సరే ఇంతకీ ఆ రకంగా ఉంది పరిస్థితి. తర్వాతేమైందని చూద్దాము. 8దో అధ్యాయంలో చెప్తూ ఉన్నారు శుకుల వారు. కదా! ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే తూమరి. మహానద్యాం కృతాభిషేక నైయమిక ఆవశ్యకః బ్రహ్మాక్షరం అభిగృణానః ముహూర్తత్రయం ఉదకాంతే ఉపవివేశ. మన భరతుడు ఈ విధంగా గాయత్రి మంత్రాలన్నీ జపిస్తూ కృతాభిషేకము అదే చక్ర నదిలో స్నానాలన్నీ చేసి నిత్య నైమిత్తికాలన్నీ ఆ అవసరాన్ని బట్టి నిర్వహిస్తూ ఆ మహానదిలో స్నానం చేయడం, ఇంకా నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలనేవో ఉంటాయి. వాటిని నియమంగా ఆయన చేస్తూ ఉన్న అవసరం. ఒకానొక సమయంలో బ్రహ్మాక్షరం అంటే అక్షరం బ్రహ్మ ఓంకారం. దాన్ని అభిగృణానః ఓంకారాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒక ముహూర్త త్రయం ఒక 3 ముహూర్తాలు. ఒక్కొక్క ముహూర్తానికి 42 నిమిషాలు అని చెప్తారు అటు ఇటుగా. కాబట్టి ఒక గంట, గంటన్నర సమయము ఉదకాంతే ఆ మహానది మన చక్రనది పక్కనే ఆ నదీ తీరంలో ఉపవివేశ కూర్చున్నాడు. ఓంకార జపం చేస్తూ ఉన్నాడు. ఏదో ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడేం జరిగిందంటే, తదా ఇంకప్పుడు అక్కడ రాజన్ హరిణి పిపాసయా జలాశయ అభ్యాసం ఏకా ఏవ ఉపజగామ. హరిణి ఒక జింక, ఓ రాజా పరీక్షిత్, పాపం ఎంత దూరం వచ్చాడు మనవాడు, చాలా దూరం వచ్చాడు పాపం. మనవాడు పాపం కర్మ విసిద్ధం చేసుకున్నాడు, విసిద్ధం చేసుకున్నాడు పాపం. అన్నీ వెనక్కి తిప్పాడు పాపము. ఆయన మనసులో ఏ కోరికలు లేకుండా కూర్చున్నాడు పాపము. గొప్ప నివృత్తి అన్నీ విరమించి, ఉపరమించి గొప్ప ఆనందంతో ఉన్నాడు. అసలు ఈ రకంగా హ్యాపీగా ఉన్నవాడు ఉండకుండా అంటే అక్కడే ఉంటే సరిపోదు. అక్కడే ఉన్నాడు అది గోల. ఆయన అక్కడే ఉన్నాడు. అది నేనే అనుకోలేదు. ఇంకా ఫైనల్ స్టెప్ వేయలేదాయన. కాబట్టి ఏమైంది మళ్ళీ ఇంతే విషయం ఆడ కూర్చొని ఏదో ధ్యానాలు చేస్తున్నాడు, జపాలు చేస్తున్నాడు. చేస్తూ ఉంటే అదిగో ఒక జింక పిపాసయ దానికి దాహం వేసింది. అందుకని అదే సమయంలో ఆయన అక్కడ కూర్చున్న సమయంలోనే జలాశయం ఉంది గదా! ఆ నది, చక్ర నది. దాని అభ్యాసం అంటే ప్రదేశం. అక్కడికే అది ఉపజగామ దాని దగ్గరకొచ్చింది. తయా పేపీయమానే ఉదకే తావదేవ అవిదూరేణ నదతః మృగపతేః ఉన్నాదః లోకభయంకరః ఉదపతత్. అది అట్లా అక్కడ మంచినీళ్ళు తాగుతూ ఉన్నది పాపం ఆ జింక. తాగుతూ ఉండగానే అవిదూరేణ అల్లంత దూరంలో దగ్గరలోనే నదతః గట్టిగా గర్జిస్తూ ఉన్న మృగపతి యొక్క నాదము పైకి లేచింది. హఠాత్తుగా ఒక సింహ గర్జన వినిపించింది. అది లోకభయంకరంగా ఉన్నది. ఆ రకంగా ఉన్న పళ్ళాన ఉన్న పెట్టున ఒక పెద్ద సింహము గర్జించేసరికి, గాండ్రించేసరికి పాపం మన జింక భయపడ్డది. తం ఉపసృత్య సా మృగవధూః ప్రకృతి విక్లవా చకిత నిరీక్షణ సుతరామపి హరిభయ అభినివేశ వ్యగ్రహృదయ పారిప్లవ దృష్టిః అగతతృషా భయాత్ సహసా ఏవ ఉచ్చక్రామ. తమ శబ్దాన్ని ఉపసృత్య విన్నది సా మన మృగవధూ. ఆ లేడీ, వధువు అంటే ఆడ లేడీ అని అర్థం. అది ప్రకృతి విక్లవ, దాని స్వభావము భయపడ్డము. ప్రతిదానికి బెదిరిపోవడము దాని లక్షణము. ఇప్పుడు ఆ శబ్దం వినగానే చకిత నిరీక్షణ. దాని కన్నులని భయంతో కదులుతూ ఉన్నాయి. భీతితో ఉన్నది మన జింక. దాని కళ్ళు భయపడుతూ అటు ఇటు కదులుతూ ఉన్నాయి. సుతరామపి ఇంక ఎంతగానో హరిభయ అభినివేశ, ఆ హరి సింహం వచ్చేస్తుంది నన్ను చంపేస్తుంది అన్న భయం బాగా నాటుకుని
వ్యగ్రహృదయ దాని మనసంతా, దాని హృదయమంతా వ్యగ్రము, అతలాకుతలం తల్లడిల్లిపోయిందది భయంతో. పారిప్లవ దృష్టిః దాని కన్నులు అటు ఇటు, అటు ఇటు కదులుతూ ఉన్నాయి. అగత తృష దానికింకా తృష దాని దాహము అగతం ఇంకా తీరలేదు. అది ఇంకా మంచినీళ్ళు తాగడం పూర్తవ్వలేదు పాపము. కానీ భయాత్ ఇంక భయంతో సహసా వెంటనే ఏవ ఉచ్చక్రామ ఒక్క గెంతు గెంతిందది. సింహం ఎక్కడి నుంచి దాని గర్జన వినిపించిందో దానికి దూరంగా వెళ్ళాలి అని అవతల వైపుకి ఒక్క గెంతు వేసింది. తస్యాహ ఉత్పతంత్యాః అంతర్వర్త్యా ఉరు భయ అవగళితః యోని నిర్గతః గర్భః స్రోతసి నిపపాత. అది అట్లా ఒక్కసారి చంకుమని ఎగిరేసరికి లోపల ఉన్న అంతర్వర్తి గర్భము దానికి కడుపులో ఉన్న పిండమేదున్నదో ఉరుభయ అవగళితః ఆ భయానికి అంత భయంతో అది ఒక్కసారి ఎగిరి దూకేసరికి యోని నిర్గతః గర్భంలో నుంచి ఆ పిండము బయటికొచ్చేసింది. గర్భస్రావమయింది. ఆ గర్భము ఆ లేడీ జింక కడుపులో ఉన్న జింక పిల్ల ఇంకా అది ప్రసవించలేదు అప్పటికి. కానీ భయానికి అది దూకేసరికి కడుపులో నుంచి ఆ గర్భము బయటికొచ్చి ఆ నీళ్లలో నిపపాత పడిపోయింది మన చక్ర నదిలో. తత్ ప్రసవోత్సర్పణ భయఖేదాతుర స్వగణేన వియుజ్యమాన కస్యాంచిత్ దర్యాం కృష్ణసార సతి నిపపాత అధచ్చ మమార పాపం. తత్ ప్రసవ ఉత్సర్పణ భయము. ప్రసవ ఉత్సర్పణం అంటే ప్రసవించకన్నా ముందే గర్భస్రావం అయింది. పాపం దానికి అబార్షన్ అయింది. భయం ఒకవైపు, ఈ దుఃఖం ఒకవైపు, దీంతో ఆతురతతో ఉన్నది, ఆర్తి చెంది ఉన్నదది. స్వగణము దాని జింకల సమూహం కూడా దూరమై ఉన్నది. దాని మిగిలిన జింకలు కూడా దగ్గరలో ఎక్కడా లేవు. అదేం చేసింది ఇక్కడి నుంచి దూకింది గదా! కస్యాంచిత్ దర్యాం ఏదో ఒక గట్టు పైన పడ్డదది. మన కృష్ణసార సతి ఆ కృష్ణసారము అంటే కృష్ణ జింక. ఆ ఆడ కృష్ణ జింక నిపపాత ఆ దరి అంటే ఆ గట్టు పైన ఆ నదీ తీరంలో ఎక్కడో దగ్గర కింద పడ్డది. అట్లానే అధచ్చ మమార మరణించింది. ఇంకప్పుడేం జరిగింది ఏమి అని మనము వచ్చే వారం చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.